సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరో అండ్ హీరోయిన్ దీపికా పడుకొని అని మీ అందరికీ తెలుసు. కానీ హీరోయిన్ దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ వల్ల ఆమెను ఈ మూవీలో నుంచి తీసేసి యానిమల్ ఫేమ్ ట్రిప్తి డిమ్రీని పెట్టారు. దీపికా పడుకొని పెట్టిన డిమాండ్స్ ఏంటంటే ఆమె రోజు కేవలం 6 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తుందంట. ఇంకా షూటింగ్ 100 డేస్ లో కంప్లీట్ కాకపోతే ఎక్స్ట్రా పేమెంట్ కావాలని, ఆమెకు ఇచ్చే 20 crores రిమ్యూనరేషన్ కాకుండా ప్లస్ ప్రాఫిట్స్ లో షేర్ కూడా కావాలంట. కానీ తెలుగులో డైలాగ్స్ చెప్పను, డబ్బింగ్ చేసుకోండి అని కండిషన్స్ పెట్టింది. స్పిరిట్ మూవీ ఒక ఏ రేటెడ్ యాక్షన్ ఫిల్మ్ అని, యానిమల్ మూవీ లాగా కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని, రెగ్యులర్ గా చేసే సినిమా లాగా స్టోరీ అంతగా ఏమీ లేదని, బోల్డ్ సీన్స్ కి కంఫర్టబుల్ గా ఉండే యాక్ట్రెస్ ని మాత్రమే సైన్ చేయాలి అనుకుంటున్నాడని ఆమె పిఆర్ టీమ్ తో ఆర్టికల్స్ రిలీజ్ చేయించింది. ఈ ఆర్టికల్స్ చూసిన సందీప్ రెడ్డి వంగ ఆమె పేరు మెన్షన్ చేయకుండా ట్విట్టర్ లో సావేజ్ రిప్లై ఇచ్చాడు. నేను యాక్టర్ కి స్టోరీ నరేట్ చేసేటప్పుడు 100% నమ్మకంతో ఉంటాను. ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా సైన్ అయింది మన మధ్యలో. ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మీ క్యారెక్టర్ బయటపడింది. నువ్వు పెట్టిన డిమాండ్స్ ని నేను ఒప్పుకోలేదని నెగటివ్ పిఆర్ గేమ్ ఆడుతున్నావు. మరి ఇప్పుడు నీతో సినిమా వద్దని డిసైడ్ అయ్యాం కదా, సో అగ్రిమెంట్ ప్రకారం స్టోరీ రివీల్ లేదా సినిమా గురించి బయట మాట్లాడొద్దు. కానీ నువ్వు మాట్లాడావు. అలాగే ఒక యంగర్ యాక్టర్ ని డిగ్రేడ్ చేసి నా స్టోరీ లీక్ చేశావు. ఇదేనా నీ ఫెమినిజం? నీ చీప్ పిఆర్ డ్రామాలు నా దగ్గర నడవై. నేను ఫిల్మ్ మేకర్ గా ఎన్నో ఇయర్స్ కష్టపడి రాసిన స్క్రిప్ట్ ఇది. కావాలంటే నెక్స్ట్ టైం స్టోరీ మొత్తం లీక్ చేయి, నాకు అసలేం ఫరక్ కూడా పడదని ట్వీట్ చేశాడు. ఇంత నెగిటివిటీతో స్టార్ట్ అయిన స్పిరిట్ మూవీ ఎలా ముందుకు వెళ్తుందో వెయిట్ చేసి చూడాలి.